ఏంట్రా ఇది? ఎవడో రాడనుకుంటే సీటు కోసం ఇంతమంది దండలు పట్టుకొని వచ్చి నుంచున్నారండి. మన ఇద్దరికి సీట్ వస్తుందంటావా? పూలమాలేసి సీటు కొట్టేద్దామని ఎంతమంది వచ్చారో చూడు ఇక్కడికి. ఇలా చూడండి ఎంపీ గారు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్నాయే, వాటి బాధ్యత నాకు అప్పగించండి. అభివృద్ధి చేసి నిరూపిస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా. ఆ పవర్ ఏదో ముందే చూపించుంటే ఎక్స్ఎమ్మెల్యేగా ఎందుకుంటారు? నేను ఎందుకు ఎక్స్ అయ్యాను? అప్పుడు మన చైర్మన్ కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తుంటే నేనెందుకు ఓడిపోతాను? మన పార్టీ వాళ్లే నాకు ఓటేయకుండా ఎదురు డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో గెలవకుండా అపోజిషన్ కి సపోర్ట్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచినందువల్లయ్యా పార్టీ ఓడిపోయింది. నువ్వేం చేసినా మేము ఊరుకున్నట్టు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? పాలిటిక్స్ అంటే అల్లాటప్ప అనుకున్నావా? పార్టీ కోసం నేను నెలకి ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా నీకు? మినిమం 5 ముహూర్తాలు 10 పెళ్లిళ్లు కవర్కి 2000 వేసుకున్నా 20,000 అవుతుందయ్యా. అంతేకాకుండా ఆ తంతు ఈ తంతు దానాలు ధర్మాలు వగైరా వగైరా అని మా ఏరియాలో ఎవరు చచ్చిపోయినా ఆ ఖర్చు కూడా నాదేనయ్యా. పార్టీ కోసం నేను ఖర్చు పెట్టింది పైవాళ్ళు ఇచ్చిందేం కాదు. సానుభూతి జాలి హృదయం నాకు లేవయ్యా. డబ్బులు ఇస్తేనే సీటు అంతే. నేను పెద్ద ఆయన్ని కలవడానికి వచ్చాను. 2 రోజుల తర్వాత ఫోన్ చేయి. వాళ్ళను 2 రోజుల తర్వాత రమ్మని చెప్పు. నేరుగా ఆయన కలవలేదని కోప్పడుతున్నారు. చూడండి, మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెళ్ళి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారు. వెళ్ళండి. వాడు మనల్ని పొమ్మనకు ముందే మనమే పోదాం. హలో హనీ, చెప్పు. నేను నిన్ను కలవాలి. ఏ ప్రాణాలతో ఉన్నానా లేదా, లేక దెబ్బలు తగ్గాయా లేదానా? 1000 times సారీ రా, నేను నిన్ను కలవాలి. తిరిగి దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు. ఒరే ప్లీజ్. కుదరదు. ఇప్పుడే రావాలి. మళ్ళీ నువ్వు పాత కేశవలా నా దగ్గరికి రావాలి, లేదో ఏంట్రా కారం తిన్న కోతిలా మొహం అలా పెట్టావు? చిచి, ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొస్తాను. రే, నీకు పని ఉంది అని చెప్పడమే ఓవరు, అందులోనూ ముఖ్యమైన పనా? ఒక్కడవే వెళ్తున్నావా? ఒక్కడనే. నమస్తే ఓటర్ మహాశయ్య. మీరు కార్యకర్తలను చూసుకుంటే చాలు. సరేరా, నువ్వు వెళ్ళరా, నాకు ఓ ముఖ్యమైన పని ఉంది. నాకు నీతో పనుంది. చేతులతోనా కాళ్ళతోనా? ఇప్పుడు నేను రంగంలో దిగి సోడా బాటలు వేసారా? ఇది నా ఏరియా. ఏయ్, బాటలు తినరా, సోడా బాటలు తినరా, సోడా బాటలు తినరా. ఏయ్, చెప్పేది మీకు ఇట్రా. ఏంటి? నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా సుబ్రహ్మణ్య విభూది పండు. పాపా ఏ పాపా ఐ లవ్ యు, నా మనసే నువ్వు దోచావే పాపా. హలో, ఇప్పుడు ఇలా పాడి మళ్ళీ ఎవరితో కొట్టిస్తావు? పాపని పేరుకు తగ్గట్టు చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నావు. తీసుకెళ్లి ముట్టికలేయించావు. స్కూల్లో కూడా నన్ను ఎవరు కొట్టలేదు తెలుసా? చి, ఫోన్ పెట్టే. మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు. ధర్మానికి ఎప్పుడూ పరీక్షలు తప్పవు, చివరికి ధర్మమే గెలుస్తుంది. ఈ గీత బోధ అవసరమా? అవసరం ఉందో లేదో చెప్పానంతే. ఫోన్ పెట్టే. ఇది నేను రాసింది, ఇది నా ఫోటో. నువ్వెవరు? కేశవ, K7. K7 రోల్ నంబర్ K7. నువ్వింకా నన్ను మర్చిపోలేదా? మరపు ఒక వ్యాధి అని నాని సినిమాలో చెప్పాడు. 6వ తరగతిలోనే స్కూల్ మారిపోయానే. అమ్మాయిలు మారిపోతారు, అబ్బాయిలు ఎప్పటికీ మారం, మర్చిపోం. మరి హనీ అనేది? హనీ అనేది నా పేరు కాదు. హనీలా నేను చురుగ్గా ఉంటానని మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇచ్చిన పట్టం. సారీ, ఆ రోజు నువ్వెవరో తెలియక అలా కొట్టాను. అందుకని మయూరి సినిమాలో దేనిలో అలా కొడతావా? మనం చూడగానే కొంచెం డౌట్ వచ్చింది, అందుకే గిఫ్ట్ అది ఇచ్చి చెక్ చేసి చూసా. నేను నీతో ఎంతో మాట్లాడాలిరా. పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ టైంలో ఇలా రోడ్లో బాగుండదు. మనం ఈవినింగ్ కలుద్దామా? ఒక ముఖ్యమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు తన బాల్య స్నేహితురాలు ప్రియాంక కనకవర్షిణిని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నారని మీ అందరికీ తెలియజేయడమైనది. లవర్ తో ప్రాబ్లం అంటే ఆ మ్యాటర్ ని అక్కడితో వదిలిపారేయాలి. గతం గురించి ఆలోచించకూడదు. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. పో పో, నేను వెళ్తాను. నేను నచ్చకపోతే తిరిగి రాకు, నచ్చితే ఒక రోజా పువ్వుతో రా. అని
రూపాయలు ఉంటే ఇస్తావా? ఆ రోజు జరిగిన దానికి నేను కారణం కాదు. పర్వాలేదండి. 18వ తారీఖు సోమవారం 3 గంటలకి మీతో మాట్లాడాలని, నన్ను తీసుకెళ్లి కొట్టాలని పైవాడు ఫిక్స్ చేసాడండి. దాన్ని ఎవరు మార్చగలరు? మీలాగా నాకు వెరైటీ కామెడీ రాదు. కానీ మీ ఆడాళ్ళు మగాళ్ళని బలహీనులుగా చేసేస్తారే. నా బాధ ఏంటో తెలుసా? ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరెళ్ళబెట్టి చూసారే, అబ్బా సూపర్ అండి. అయ్యో సారీ. ఆమ్ని రోయ్ చూట్. అయ్యో భయపడకండి, ఇవ్వండి. హాయ్. రోజా పువ్వు రెచ్చగొడుతోంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నేను లవ్ చేస్తున్నానని. 5 రూపాయలతో రోజ్ కొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి. మా వాళ్ళకి 500 రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి, అదే ప్రాబ్లం. దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా. ధనమేరా అన్నిటికీ మూలం. హలో మావా, సరుకు తోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా? నీకు ఆయుష్ 150 రా. వస్తున్నా. పర్చేస్ చేయకుండానే చెప్పావే. డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు. నువ్వు తాగుతావా? చీచి, స్నేహం కోసం అప్పుడప్పుడు అలా టచ్ చేస్తాను. నేను చెప్పేది వినరాలుడు. అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో. ఏదో నాకు సహాయపడతావని ఇల్లరికం తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను. ఏంటన్నా మీ అల్లుడిని రారాపోరా అంటున్నావు? అవునే, నాలో అంత కోపం ఉంది. ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను. మావా, ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి. అయ్యో అయ్యో, నన్ను నేనే కొట్టుకోవాలి. కర్మ, కర్మ, ఏంటి కర్మ, మాయా, కర్మ, కర్మ. తలనొప్పిగా ఉందా? నెత్తినెక్కి పీడి. ఏమే మీ నాన్నకి నెత్తి మీద బొచ్చు కూడా లేదు, బుర్ర పగిలిపోద్ది చూసుకో. పోయి ఇలాంటి హాయ్ పిచ్చి ఆంటీ. పెళ్లి చేశాను చూడు నిన్ను. నా కర్మ. మీ ఆయన్ని గట్టిగా కొట్టుకోవద్దని చెప్పు. ఇప్పుడు హార్ట్ అటాక్ టక్కు టక్కు అని వచ్చేస్తుందంట. ఆ. ఆయన చేస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు? బాయ్ ఆంటీ. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చాను చూడు, నా తలరాత. పౌరుషం లేని జన్మే దున్నపోతున్నాయని నా చెప్పులేసుకుపోతున్నాడు చూడు. సంగతలా ఉంచండి. ఉదయాన్నే నా బ్రష్ తో పళ్ళు తోకున్నాడు. అరే ఛీ, ఇంత నీచుడు ఎవడు ఉండడు. ఎవరు నాకు చెప్పేది? నేనే నిర్ణయించాలి. ఏమండి, రేపు మా అన్నయ్య వచ్చి పిల్లని అడిగితే కాదంటారా ఏమిటి? అన్నయ్య, రేపు వాడిని తీసుకొచ్చి గుళ్ళో తాళి కట్టించి దీన్ని కూడా ఇంటికి తీసుకుపో. ఏం పర్వాలేదు. నాన్న ఏంటిదంతా? కింద పడ్డానమ్మా, బాగా తగిలింది. నేను దాని గురించి అడగడం లేదు. ఎవరికి పెళ్లి? ఏమే, నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? ఇదిగో చూడు, రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరుతాను. మీరు అనుకుంటున్నట్టు అసలేం జరగలేదు. నేను ఒకరితో మాట్లాడుతున్నానన్నే కదా మీ అనుమానం. అతను ఎవరో కాదు, స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అతను ఎక్కడో లేడు, మన మేడపైనే ఉన్నాడు. ఓ, మేడపైనుండే మేడంని లైన్లో పెట్టాడా? ఏడీ వాణి పిలు. ఏమండి, ఏమిటండి మీరనేది? వీరేశ్వరి, ఇప్పుడైనా నన్ను కొంచెం మాట్లాడనివ్వవే. వాడి మొహం చూసిన వెంటనే మనకు యాక్సిడెంట్ అయింది. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడండి. నాన్న, నేను చెప్పానే, ఇతనే కేసు. ఏమైంది ఆంటీ అంకుల్? ఇలాంటి వేషాలు నేను చాలా మంది దగ్గర చూశాను. ఆంటీ, నేను జ్ఞాపకం లేనా? మీకు పటిక బెల్లం అంటే చాలా ఇష్టం కదా. నా చిన్నప్పుడు మీరు కేశవా పటిక బెల్లం తీసుకురా, కేశవా పటిక బెల్లం తీసుకురా అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు. 6 రూపాయలు అప్పు కూడా పెట్టారు, గుర్తులేదా? అంకుల్, మీకు పాకం జీళ్ళు అంటే చాలా ఇష్టం కదా. మీరు 13 రూపాయలు అప్పు పెట్టారు. మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను. ఇదిగో మీకు పాకం జీళ్ళు, ఆంటీకి పటిక బెల్లం ఇష్టం అని తీసుకొచ్చాను. కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా. ప్రేమికులకి నేనేం శత్రువుని కాను. మా అమ్మాయినిచ్చి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మా అమ్మాయికి కట్నంగా 1 పైసా ఇవ్వను. అయ్యో, అలాంటివేం నేను తీసుకోనుగా. కానీ నే తీసుకుంటాగా. మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి. మొత్తం పెళ్లి ఖర్చంతా నువ్వే భరించాలి. వచ్చేదానిలోనే కదా పెడతాం. మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో 4 లక్షలు వెయ్యాలి. వెనక మాకు ఉపయోగపడాలిగా. వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్. మా అమ్మాయికి వంట రాదయ్యా. రోజు నువ్వే వండి పెట్టాలి. కానీ చక్కగా చదివించాననుకో, దానికైన ఖర్చు 4,30,000 నువ్వే ఇవ్వాలి. ఖర్చులన్నీ నోట్బుక్ లో జాగ్రత్తగా రాసి పెట్టారా అంకుల్? సూపర్ అంకుల్. వీటన్నిటికీ ఓకే అంటే 50 రూపాయల స్టాంప్ పేపర్లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం. నీకిష్టమేనా? మీరు మాట్లాడేది మీకే బాగుందా? ఏమైనా నాకు లాభమే మావయ్య. ఎలాగా? వర్షని నాకు అప్పగించాక
మాకైతే నువ్వు ఓకే, కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా. అవును, మీ అమ్మా నాన్నల్ని తీసుకురా, మాట్లాడాలి. టెల్ మీ, ఆన్సర్ మీ. నా టీంట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశానంటనా? బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తూ నువ్వెవరినో చేసుకుంటానంటున్నావు. వాట్ యువర్ ఐడియా? నువ్వేం చెప్పినా కాదనకుండా ఒప్పుకుంటానా? మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడీ రంగాలో నాకు తెలుసురా. ఫ్రెండ్స్, నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మీ అమ్మ దగ్గర పాలు తాగావు కదా. మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా? అది ఫ్రీయే కదా. పద, నీకెవరు పిల్లనిస్తానన్నాడో వాడి విషయం తేల్చుకునొద్దాం. నేను చెప్పేది వినండి అన్న, వాళ్ళకి సిటీలో 3 కోట్లు విలువ చేసి ఆస్తుంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. లెట్స్ గో. నేను ఊహించదే లేదు, వాళ్ళకి 3 కోట్లు వస్తుందా? ఆ వెనక నుయ్యి కూడా ఉంది. పోరా రే, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా పరిగెడుతున్నారో చూడు. మాకు జెరాక్స్ కొట్టుందిలే. సార్ నానా, కొంచెం నిదానంగా. వాట్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ నానా. సార్ ముష్టాళ్ళు అరుస్తావెందుకురా? నమస్కారం. నమస్కారం. వీడా నీకు పిల్లనిస్తానన్నది? నువ్వే పెళ్లి కొడుకు తండ్రివే. వాడు వీడు అన్నావంటే 4 కోసేస్తాను. పోయిరా, పోయి చూద్దాం. నువ్వో నేను తేల్చుకుందాం. ఆరా తేల్చుకుందాం. వస్తున్నాను రా. నానా నానా. సీను, ఏంట్రా తలకి కట్టు? తనకు కూడా చెయ్యి విరిగింది, ఏమైంది? స్కూటర్ మీద నుంచి కింద పడ్డానులే. రా కూర్చో, తాగడానికి ఏమన్నా తీసుకురా. అయ్యో, ఎంత పని అయింది. ఈ సీనులో సూపర్ ట్విస్ట్. 3 నెలలుగా నువ్వు వెనకబడి ప్రేమించింది వీడి కూతున్నా? అవును నానా. ఓరి నీ చోద్యం బంగారంగాను. నన్నేం చెప్పమంటావురా? వీళ్ళమ్మాయారా నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తానన్నది. వెనకటికి చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయినే నువ్వు ప్రేమించి పెళ్లాడతానంటున్నావు. నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా. అవునరా, నీకు ఫిల్మ్ వేసి చూపిస్తారు. మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్. నీకు అర్థం కాదులేదు ఇంగ్లీష్. సీను, మీ అమ్మాయిని పిలిస్తే ఓ పని అయిపోతుంది. వర్షిణి, ఇతను మీ అబ్బాయిని నాకు తెలియలేదురా. పని పాట లేని మా వాడికి ఇంత అందమైన అమ్మాయ. దేవుడు గ్రేట్ రా. నీ కూతుర్ని చిన్నప్పుడు చూసే గుర్తులేదు. మీ అమ్మాయిది కూడా నీలా ముచ్చుముఖమేమో అనుకున్నా. నన్ను ఎక్స్పెక్టెడ్ రా. అవును, ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు. అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడరా. కమాన్ ఇన్ లా డాటర్. ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది మీ నాన్న మాట్లాడతానంటున్నాడు. వెళ్ళండి. ఒక్క నిమిషం. టెల్ మీ వాట్? తప్పుగా మాట్లాడుకురా. ఇంగ్లీష్ లో గ్లామర్ నేర్చుకో ముందు. ఏమైంది? గ్లామర్ చాలా మీ నాన్న ఇంగ్లీష్ మాట్లాడటానికి నేనే దొరికానా? నీకు బాధ్యత రావాలంట, అప్పుడే పెళ్లి చేయరంట. టుడే ఓన్లీ డైవర్స్ అంట. డైవర్స్? ఎంగేజ్మెంట్ కి వచ్చిన పాటలు. రోజులు ఇంగ్లీష్ తో చంపాస్. అబ్బా, తల నొప్పి. వేడిగా ఒక కాఫీ ఇవ్వమ్మా. ఆర్ యు సాడీస్ నౌ? ఇలా చూడు సీను, నా కొడుకు పని పాటు లేదు. నిజం చెప్తున్నాను. రాజకీయాలు అవి ఇవని తిరుగుతూ ఉంటాడు. చిల్లర మల్లర వెధవులతో సావాసం వేరే. చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదని చెప్పానా? నువ్వెందుకురా తయారయ్యావు? మీ అమ్మాయే వాడిని మార్చాలి, చూసుకో. రాజకీయాలా? అవన్నీ మా కుటుంబంలో ఎవరికీ నచ్చవే. రాజకీయం అంటేనే బురద. ఆ బురదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి. అలాగని మనం జీవించగలమా? మా అమ్మాయిని మర్చిపో బాబు. స్వార్థపరుల నిజాయితీ సమయానుకూలంగా మారిపోతుంటుంది. స్వార్థపరులు గొప్పవాళ్ళని తక్కువ వాళ్ళని భేదాలేవి ఉండవు. సోదరులారా, ఎంత మన సొంతిల్లైనా మసిని తీసుకొచ్చి గోడలకు పూసుకోం కదా. స్థానిక ఎన్నికల కోసం ఈ మీటింగ్ పెట్టాడు, ఏదో మెహర్బానీ కోసం. అర్థం లేకుండా ఏదో మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ చేసేస్తాం. అవాంతరాలు ఎదురొచ్చిన ఈ స్థానిక ఎన్నికల్లో మనం గెలవడం ఖాయం. జిత్తుల వారి రాజకీయాలను తరిమి కొడదాం, వాళ్ళకి గుణపాఠం చెప్తాం. ఈ సభలో, ఈ తరుణంలో నేనిద్దరికి సన్మానం చేయదలిచాను. నా కోసమే శ్రమిస్తూ, నా ఉన్నతిని కోరుతూ అనుక్షణం నా వెన్నంటి ఉండే వారిద్దరికి చెరో 3 కాసుల బంగారు గొలుసులు బహుకరిస్తున్నాను. వాళ్ళిద్దరు ఎవరంటే కేడి కేశవ, విభూది సుబ్రహ్మణ్యం.
మాత్రమే ఆలోచించుకునే స్వార్థపూరిత రాజకీయ నాయకులున్న ఈ కాలంలో మన గురించి, మన నేల తల్లి గురించి ఆలోచించే మా నాయకుడికి మేము జీవితాంతం కాలి కింద చెప్పులా, ఒంటి మీద బట్టలా అంటి పెట్టుకుని ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి మన నాయకుడు SSLC పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యాడనేదే ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈ 6 కాసుల బంగారు గొలుసు. ఫస్ట్ ఛాన్స్ నన్ను మాట్లాడినవరా? ఇప్పుడు నా మిత్రుడు విభూతి సుబ్రహ్మణ్యం మాట్లాడు. మా వద్ద ఉన్న ఈ 6 కాసుల బంగారు గొలుసుల్ని తన మనవరాలకి ఎలా పెళ్లి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ పేద బామ్మకి ఇవ్వదలుచుకున్నామని మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఆ బామ్మ పైకి రా, తొందరగా వచ్చి. ఏంటి మీరు చేసిన పని? 20 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని గౌరవించారు. నన్ను గౌరవించాలని మీకు అనిపించలేదా? నిన్ను గౌరవించదని ఎవరు చెప్పారయ్యా? నువ్వు వాళ్ళలాగే చైన్స్ గురించి స్టేజ్ మీద వేయమని చెప్పు, వేస్తాను. నీకు పబ్లిసిటీ, నాకు పబ్లిసిటీ. కరెక్ట్ గా చెప్పారయ్యా. నేనేమిటి నా చేతులతో కొనివ్వడం ఏమిటి? ఇన్నేళ్లుగా మీరు నన్ను ఏం ఫాలో అవుతున్నారయ్యా? బంగారం రేట్ ఎంత ఉందో తెలుసా? ఆ ముసలిదాన్ని పిలిచి ఇచ్చేశారు. జనాన్ని చూసావా? 4,000 మంది. అట్లీస్ట్ 2,000 ఓట్లైనా పడడం మనకి. ఆ ముసలిదానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే కదరా తెలిసేది అవి రోల్డ్ గోల్డ్ అని. అవి రోల్డ్ గోల్డ్. ఓన్లీ 350 రూపాయలు. మన మైనస్ పాయింటే కదా మన ప్లస్ పాయింట్. సార్ వాళ్ళు దురుద్దేశంతోనే మిమ్మల్ని చైన్లు వేయమని చెప్పారు. రేపు మళ్ళీ వచ్చి వాళ్ళకి సీట్ కావాలంటారు. పీకేర్లే, ఇన్నాళ్ళు నేను ఒట్టి పిసినారనని వాళ్ళు ప్రచారం చేశారుగా, ఇక మీదట నోరెత్తుతారేమో చూడండి. దీన్నే రాజతంత్రం అంటారు. చెప్పు పాపా. సార్ ఇప్పుడు చాలా బిజీ అనుకుంటాను. ఫ్యాన్ లేకపోయినా, ఫోన్ లేకపోయినా, మూన్ లేకపోయినా, ఏది లేకపోయినా బతకగలను. కానీ నువ్వు లేకపోతే అస్సలు బతకలేదు తెలుసా? నువ్వు వేసిన వల్ల నేను ఫుల్గా చిక్కుకుపోయాను. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? మీ మామగారి ఇంట్లో. ఏంటివన్నీ? నేను చెప్తూనే ఉన్నానుగా, డైలీ వెళ్ళి జిరాక్స్ కోట్ల అమ్మాయికి లైన్ వేస్తున్నాడని. లైన్ వేస్తున్నాడా? అమ్మా, ఇవి ఒక 100 కాపీలు జిరాక్స్ తీయమ్మా. ఇంతకు ముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదు సార్. ఆయనకేంటి ప్రాబ్లం? ఎందుకు కనిపించకుండా పోయారు? మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడమ్మా. ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు లేదే బతకలేనన్నాడు. ఏం తల్లి, దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లో ఒకటి పెట్టమంటావా? ISM. ఈయనకి ఇక్కడేం పని? బాయ్ డాడీ. సార్ ఈ ఫోటోలో ఉన్న ఇలాగే లేరు ఆయన? అలాగే ఉన్నాడు కదా. ఏంటిది సార్? తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు. నీ వల్లే కదా వాడికి మతి స్థిమితం పోయింది. వాడికి తెలీదు. సారే చేస్తున్నట్టున్నారు. నువ్వు లక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా. సుబ్రహ్మణ్యం మంచివాడే, వాడి స్నేహితుడు మంచివాడు కాదే. అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు. నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో, మావాడు చక్కగా బాగుపడతాడు. ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకు వచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను. మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. పనేమీ లేదని నవ్వుతూ చెప్తున్నావే, నిన్ను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను? సార్ నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్, కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నన్ను ఎలాగైనా కాపాడగలదు అని. నువ్వేమంటావు బంగారం? నీకు అసలు సిగ్గుందా? నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది. చెప్పేశావా? అవును సార్, రాజకీయాలకు దిగబోతున్నాను. ఆ తర్వాత చూడండి, మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను. నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా? చెప్పండి మామయ్య, తెలుసుకుంటాను. రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు. నువ్వు ఎవడి చుట్టైతే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు. వాడి దగ్గరకు చేరొద్దు, రాజకీయాల్లో తిరగొద్దు అని నేను నిన్నేం శాసించను. వచ్చే ఎలక్షన్స్లో నువ్వు గెలిచి వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు నీ కాళ్ళు కూడా నరికేయచ్చు. దాని గురించి నేనేం భయపడను.
దీని పేరు మాత్రమే పాప కాదు, ఇది ఎప్పటికీ నాకు పాపే. అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో. పెయింటించడానికి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడో. మంచి సెంటిమెంట్ సార్. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎలక్షన్స్ లో గెలిచొస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు. బాగుంది సార్. విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాలు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా? వేచి చూద్దాం సార్. అక్క, మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ ఇస్తానన్నారు. నీకు 23వ వార్డు, నీకు 24 వార్డు కావాలా? మోహాలు చూడండి. ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా? చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ? మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా. మీరే చెప్పారు కదా గురువుగారు, రాజకీయాల్లోకి యువత రావాలి అని. అవన్నీ మైక్లో చెప్తాం, కానీ అలా చెయ్యం. తాహతు లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు. బయటపడరా. అయితే మీ కప్పుని శాలువా తిరిగిచ్చేయండి. చెయ్, తీసుకుపడరా. పెద్ద తెచ్చారు. సార్, ఓ పని చేయండి, ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం. ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి, వాళ్లే కొట్టుకు చేస్తారు. ఓ రాయి విసిరి చూద్దాం, లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు. మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంటావు. సరే పిలు. ఎన్ని రోజులని వీళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తాం రా, మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం. రే హనీ, సుబ్రహ్మణ్యం, లోపలికి రండి రా, సార్ పిలుస్తున్నారు. రారా, గురువుగారు ఏమనరు. అయ్యా శాలువ అండి. పర్లేదు, ఉంచు. చాలా థ్యాంక్స్ అండి. మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించానురా. బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది, కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు. ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను, అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, నాకు తెలిసి హనీ కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. లేదండి, నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, వాడికే ఇచ్చేయండి. నువ్వేమంటావు హనీ? గురువుగారు, ఒక్క ఫోన్ చేసుకోవచ్చా? అయ్యప్ప, రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా? ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి. అవునవును, సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు, వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను. మాకొకటి సీట్లు ఇచ్చేదేంటి, మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం. 10:30 మంచి సమయం అంట. నువ్వు ఒక్కడిగా నిలబడరా. రేయ్ సుబ్రహ్మణ్యం, వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీటు కోసమో నోటు కోసమో మా స్నేహం అమ్ముడు పోదు. స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం. రే రారా పోదాం. రే, నేను ఒక పంచడేలా కొడతాను. కొట్టు. నాన్న, నువ్వు మా పార్టీకి అపోజిషన్ వాడివి, ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ. ఇది ఓన్లీ ట్రైలరే, మా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా, చూద్దు గాని. వస్తా. పోండి. రే, వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు. టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని. నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటపా కొట్టెళ్ళారు కదరా. నాకు ఇవన్నీ అవసరమారా? సార్, మీరేం కంగారు పడకండి, వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు. మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా, వాళ్ళే లెక్కల్లో ఉండరు. అవును, తమరో పెద్ద మేధావి. వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు? ఏమీ అలా చేయలేదండి. మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించుకున్నారండి. మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుంటే బాగుండేదిరా. వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే. మీరేం కంగారు పడకండి సార్, వాళ్ళకి సరైన పంచి నేనిస్తా. మా నూరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా? అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం. ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం. పక్కూరు నుంచి జనాల్ని పిలిపించారండి. డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు. రేయ్, నేనే మీకు ఓటే దలుచుకోలేదు, బయట వాడు ఎవడరా మీకు ఓటేస్తాడు? పెద్ద ఊపుకుంటే వెళ్ళి నామినేషన్ వచ్చాడు. ఇటు చూడు, నేను చెప్పినట్టు వినలేదో ఆ వర్షం నీకు ఇచ్చి చేయదని చెప్తా. వెళ్ళి వాపస్ తీసుకో పో. ఎలక్షన్ లో నిలబడద్దు అని చెప్పినా నిలబడ్డలో అర్థం ఏంటి చెప్పు? నేను ఎవరికి బానిసను కాదని అర్థం. నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు. విత్డ్రా అయిపో. అవన్నీ కుదరవు. అయ్యో, ఒక
నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను బయలుదేరాలి. ఏం మీటింగ్? పార్టీ మీటింగ్. పార్టీ నడిపే మొహం ఇది. మొహం చూడు. ఎలక్షన్ లో నెగ్గిన వెంటనే అరెస్ట్ చేయించేస్తాను నేను. వెళ్ళదు. ఆగరా. ఆగమంటున్నానా? పోవే. జంపింగా? యా. సూపర్. ఆగరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా? హ? ఓ, చెప్తే మాట విన్నంటావా? హ? ఫోన్లో ఆడదు కదా అని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావేంటి? ఏంటి కొట్టానంటే అంతే. మేమంతా నికార్సైన రౌడీలు అని తెలుసు కదా. కర్ర కింద పడేవే కింద. నన్నే కొడతావా హనీ? నేనేదో తమాషా చేశాను. నీతో కాక ఇంకెవరితో చేస్తాను? నిజంగా సీరియస్ అయ్యావా? ఐఎమ్ సారీ హనీ. అందుకని పబ్లిక్ లో ఎలా ప్రవర్తిస్తావా? ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం. ఐఎమ్ సారీ రా. సారీ. పర్లేదు. ఏదో నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నాను కాబట్టి వదిలేస్తాను. సారీ. ఏంట్రా? ఏంటి? ఏయ్, హ్యాండ్స్ అప్. గుడ్. నీ కాళ్ళ మీద పడాలా? ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా? ఇంతకు మించి నేను ఓపిక పట్టలేనే. మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీనో చూపిస్తా నీకు. సార్ నేను కదా ఈ అమ్మాయి. అనుకున్నారు తన్నులు తింటామని, కానీ ఆ ఛాన్స్ ఇప్పుడే వచ్చింది. తనిచ్చుకో. గుడ్ షాట్. మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదురా. వాడి టైం. రోడ్డు మీద పోయే ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం? ఎక్కడ్రా వర్షిని నాన్న ఆదినారాయణ? మావయ్య, అత్తయ్య ఎలాంటిది? అత్తయ్య ఎలాంటిదా? ఒక భార్యగా. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లికి ముందు మూగదానిలా ఉండేది. మరి ఇప్పుడు నేను చెమిటివాణ్ణి అయ్యాను. మరి మీ కూతురు వర్షిని? దానికి ఇప్పుడు 24 ఏళ్ళు. నిజం చెప్పండి, మీ అమ్మాయికి ఏదో జబ్బు ఉంది కదా? ఒట్టేసి చెప్తున్నా, మందు తాగేటప్పుడు అబద్ధం చెప్పను. ఊ అని మగాళ్ళని కూడా చూడకుండా చేతులు ఎత్తి కాళ్ళతో దంతుంది. అదేం లక్షణం? ఏమనంటే మొహం ఒకలా మారిపోతుంది, కళ్ళు చక్కరాలా తిప్పి కొడుతుంది. ఎందుకు? నిన్ను కొట్టిందే? అవును మా. కొట్టిందానా? కరవలేదంతే. మనోడు పీటీ ఉషాని తలుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుక్క తరిగినప్పుడు కూడా అలా పరిగెట్టలేదు తెలుసా? ఎన్నిసార్లు కొట్టింది? 2-3 సార్లు. నువ్వెంతో అదృష్టవంతుడి వల్లుడు. నన్నైతే సుమారు 430 సార్లు కొట్టింది తెలుసా? 430 సార్లు? అది తప్పించుకు తిరిగేవాడిని గనక. వర్షిణి చాలా జూనియర్. మీ అత్తగారైతే 1000 సార్లకు పైనే. ఆవిడికి సినిమాల్లో పెట్టినట్టు డూప్లే అవసరం లేదు. మీ అత్త గాల్లోకి ఎగిరి ఒక్క తన్ను తంతుంది చూడు. నీ పెళ్ళం ఎగిరి తంతుందా? వావ్, సేమ్ టు. షాక్ అవ్వకూడదు. ఇది పిల్ల, అది పెళ్ళం. కొడతారు, కొట్టని. మా అత్తగారే నన్ను 19 సార్లు ఎగిరి మరీ తన్నింది తెలుసా? కొట్టి కొట్టడంలో ఎక్స్పర్ట్. ఇవన్నీ బయటికి చెప్పుకొని తిరగలేం కదా. ఓయ్ పౌరుషం లేనోడా, ఏంటయ్యా ఇదంతా? ఇది వంశపారంపర్య వ్యాధులుడు. ఏం చేయమంటావు? మా అమ్మాయికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మమ్మమ్మకి కూడా ఉంది. ఇది ఎవరు పెట్టిన శాపము? ఆడవాళ్ళ చేత తన్నులు తినాల్సి వస్తుంది. ఎందుకు ఈ విషయాలన్నీ నాకు ముందే చెప్పలేదు? నిన్ను చూసినప్పుడే అల్లుడు, నాకున్న బాడీ లాంగ్వేజే నీకు ఉందనిపించింది. నువ్వు ఎలాగైనా తట్టుకోగలవనే చెప్పలేదు. భలే చెప్పావులే. తాగిన మైకంలో కథ చెప్తున్నాడేమో. ఏంట్రా ఇది? అల్లుడు, పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది. మనమేం చేయగలం? మనసు సరిగా లేనప్పుడు పెళ్ళైన మగాళ్ళు మందు కొడతారు. మరి పెళ్ళాలు మొగుళ్ళని కొడతారు. ఏనేంట్రా మావేలా మాట్లాడకుండా తలకిందులుగా మాట్లాడుతున్నారు? దేవుడా, నాకిక మోక్షమే లేదా? రే, తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు. ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది. నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా,
నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరాటే నేర్చుకో. అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది. ఇంకా ఎత్తైన చోట కూర్చోవలసింది కదరా. అక్కడ మీ పేరు గల వాళ్ళు 10 మంది నామినేషన్లు వేశారు. నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ, దుర్గా కేశవ. మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం. కేడి సుబ్రహ్మణ్యమా? అవునరా, రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి గందరగోళం చేస్తున్నారు. చూడరా, చాలా మంది సుబ్రహ్మణ్యాలు ఉన్నారు. నీ పేరు ఇక్కడ ఉందిరా. 24 ఎక్కడ? హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ. ఏంట్రా ఇందులో హనీ కేశవ పేరే లేదేంటి? నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా? స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు. సో ఎలక్షన్స్ లో 6 సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు. ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు. సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. వీళ్ళేరా అన్నిటికీ కారణం. రే హనీ, నేను ఎలక్షన్లో నుంచోనరా, ఈసారి కొద్దులేరా. హలో. వర్షిని, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా. ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వర్షిని. కేడి బిల్లాని నిరూపించావురా. రేయ్, ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు, మేం గెలిపిస్తాం. ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా. ఆల్ ది బెస్ట్. ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా. కరెక్ట్ గా కనిపెట్టేసింది. అలాగా నిర్ణయం చేశారా? మనకు లేదని చెప్పడానికి. ఏమైంది? మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా. ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట. రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? రే, లక్కీ డ్రాలో నిర్ణయిస్తారులేరా. విభూతి సుబ్రహ్మణ్యానికే శంఖం గుర్తు. కొత్తగా వచ్చారా? అవును సార్. బయటికి వెళ్ళండి అయ్యా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe